తెలుగు వన్ ప్రేక్షకులకు నమస్కారం. నాటి నుండి నేటి వరకు సమాజంలో, కుటుంబ వ్యవస్థలో రకరకాల అంశాలని మనం చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా సవితి పోరు అనే మాట మనకు తెలుసు. ఇది ఇటు లాభాన్ని కలిగిస్తుంది, నష్టాన్ని కలిగిస్తుంది, ప్రమాదాన్ని కలిగిస్తుంది, మేలు చేస్తుంది. అయితే దీని గురించి మనకి ఎన్నిసార్లు అనిపిస్తుంది అంటే ఈ సవితి పోరు మూలన వచ్చే ప్రమాదాలు ఎన్ని ఉన్నాయి, ముఖ్యంగా పిల్లల దగ్గరికి వచ్చేసరికి వచ్చే కష్టాలు ఏమిటి, ఇవి మన గొప్పగా ఆలోచింపజేసే కదా భాగవతంలో ఉన్న ధ్రువుడు. మనం అనుకుంటాం ధ్రువుడు మహాభక్తుడు అని, బాలభక్తుల్లో ధ్రువుడి పేరు చెప్తుంటే మనందరికీ తెలుసు, వింటూ ఉంటాం. కానీ అసలు ఎక్కడి నుంచి ఎందుకైంది ఈ ధ్రువుడికి ఇంత గొప్పతనం వచ్చింది, బాలభక్తుడిగా అతనికి స్థానం ఎందుకు వచ్చింది? పూర్వం రాజులు పట్టమహిషి ఉన్నా వేరొక స్త్రీని వివాహం చేసుకోవడం, బహుభార్యాత్వం ఆనాడు అంగీకరింపబడింది అని అందరూ చెప్తున్నా, దాని మూలాన కుటుంబ వ్యవస్థలో వచ్చేటువంటి ఇబ్బందులు ఏమిటి, పిల్లల్లో వచ్చేటువంటి బాధలేంటి, దీనికి ప్రత్యేకంగా ధ్రువుడి భక్తి ఎంత ముఖ్యమైందో ఈ అంశం తెలుసుకోవడం కూడా అంత ముఖ్యమైంది. ఉత్తానపాదుడు అనే అతని రాజు, అతని పేరు ఉత్తానపాదుడు. అతని పెద్ద భార్య సునీతి, చిన్న భార్య సురుచి. అయితే పెద్ద భార్యకి సునీతికి ధ్రువుడు కుమారుడు, చిన్న భార్య సురుచికి ఉత్తముడు కుమారుడు. అయితే ఈ సౌతులు ఇద్దరిలో చాలా ధర్మ మార్గంలో, భక్తి మార్గంలో నడిచేటువంటిది పెద్ద భార్య అయిన సునీతి. గర్వంతో, అహంకారంతో రాజు తనకి ప్రత్యేకమైన గౌరవం ఇస్తున్నాడు అని చాలా గర్వంగా కనిపించేటువంటిది సురుచి. అయితే ఈ అంతరము ఈ పిల్లలిద్దరి మధ్యలో కూడా తెస్తోంది ఈ సురుచి, చిన్న భార్య. అయితే ఉత్తానపాద మహారాజు అన్నీ చూస్తూ కూడా తన పెద్ద భార్యకి అన్యాయం చేసి కూడా ధ్రువుణ్ణి దగ్గరికి చేరనివ్వకుండా ఈ సురుచి ప్రేమలో పడి ఉత్తముడు అయిన సురుచి కొడుకుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాడు. అది చూస్తూనే ఉన్నాడు. సునీతి పెద్ద భార్య గ్రహిస్తోంది, సునీతి కొడుకైన ధ్రువుడు గ్రహిస్తున్నాడు. కానీ దాన్ని ఎలాగ ఛేదించాలి? రాజుగారికి చిన్న భార్య మీదే ఎక్కువ ప్రేమ, ఆమె సంతానం మీదే ఎక్కువ ప్రేమ, ఆ సంగతి తెలిసిపోయింది. కాబట్టి సునీతి పెద్ద భార్య అన్నీ భరిస్తూ మనసులో అన్నీ అట్లా దాచుకుంది. కానీ చిన్న బాలుడైనటువంటి ధ్రువుడు ఒక భయంకరమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఎలాగంటే పిల్లలు తండ్రి వేరొక స్త్రీ వివాహం ఆడిన ఆమె సంతానవంతురాలైనా కూడా తండ్రి దగ్గర స్థానం కావాలి అని ప్రతి పిల్లలు కోరుకుంటారు. ఒక రోజున ధ్రువుడు వచ్చే సమయానికి ఈ ఉత్తానపాదుడు అనే రాజు అతని ఒడిలో సురుచి కొడుకైన ఉత్తముణ్ణి కూర్చోబెట్టుకున్నాడు, తొడ మీద కూర్చోబెట్టుకున్నాడు ఆ ఉత్తముణ్ణి. ధ్రువుడు చూస్తున్నాడు, నా తండ్రి తొడ మీద నేనెందుకు కూర్చోవద్దు, సురుచి కొడుకు కూర్చున్నాడు కదా, నేను వెళ్ళి కూర్చుంటాను అని ఆ తండ్రి ఒళ్ళో వెళ్ళి కూర్చోబోయాడు. కూర్చోబోగానే ఎదురుగుండా ఉన్న సురుచి కళ్ళల్లో నిప్పులు చెరుగుతూ, నువ్వొచ్చి నా కొడుకుతో సమానంగా తండ్రి ఒళ్ళో కూర్చుంటావా, నీకు ఈ తండ్రి ఒడిలో కూర్చునే అర్హత నీకు లేదని తోసిపారేస్తుంది. ఎదురుగుండా ఉన్నటువంటి తండ్రి ఒక్క మాట కూడా మాట్లాడాడు ఈ ఉత్తానపాదుడైన రాజు. ఎందుకంటే ఆ సురుచి మీద భయం, సురుచి మీద ప్రేమ, చిన్న భార్య మీద ఉండే మక్కువ కొద్దీ ఏమీ మాట్లాడు, అధర్మాన్ని చూస్తూ ఊరుకుంటాడు. అయితే ఈ పిల్లవాడైన ధ్రువుడు అడుగుతాడు, నేను ఎందుకు కూర్చోవద్దో చెప్పు అని. అంటే చెప్తుంది, నువ్వు కూర్చోవాలి అంటే నువ్వు కూడా నీ తండ్రి దగ్గర వచ్చి తండ్రి ఒడిలో కూర్చోవాలి, నా కొడుకులాగా ఆ స్థానం కావాలి అంటే నీకు ఇప్పుడు సాధ్యం కాదు. నువ్వు హరిని ప్రార్థించు, ఆ విష్ణుమూర్తిని ప్రార్థించిన తర్వాత వచ్చే జన్మలో నా కడుపును జన్మించు, అప్పుడు నీకు ఈ స్థానం వస్తుంది పో అంటుంది. పాపం ఈ పిల్లవాడు ధ్రువుడు మనసు చాలా గాయపడి తల్లి దగ్గరికి వస్తాడు. ఏమైంది అంటే చెప్తాడు, నా తండ్రి దగ్గర కూడా నాకు స్థానం లేదమ్మా, నీ భర్త దగ్గర నీకు స్థానం లేదు సురుచి మూలంగా, కానీ నా తండ్రి దగ్గర నాకు ఎందుకు స్థానం ఉండద్దు అని ప్రశ్నిస్తాడు. పాపం ఆవిడేవి సమాధానం చెప్పలేక, నాయన ఇదంతా నా దురదృష్టంలే, నేను పూర్వజన్మ చేసుకున్న పాపం మూలంగా నీకు ఈ బాధ కలిగిస్తున్నాను అని ఓదారుస్తుంది. అయితే నేనేం చేయాలి మరి, ఈ దుఃఖాలు పడుతూ ఈ రాజ్యంలో ఈ అవమానాలు పడుతూ ఇక్కడ నేను ఉండను అంటే, అయితే నువ్వు వెళ్ళిపో, అడవుల ప్రాంతానికి వెళ్ళి విష్ణువుని ప్రార్థించుకో, ఆ విష్ణువే నీకు దయదలచాలి, నీకు దారి చూపించాలి, నీ అవమాన భారాన్ని తీసేయాలి అని. అయితే బాలకుడైన ధ్రువుడు చూడండి పరిస్థితులు ఎలా మారిపోతాయో. ఒక విధంగా యువరాజు లాంటి వాడు అడవి మార్గాన వెళ్ళి ఓ చోట తపస్సు కూర్చుని ఉంటాడు. అట్లా అడవి మార్గాన వెళ్ళి ఎంత తపస్సు చేసినా విష్ణు సాక్షాత్కరించడు. ఇతని కోరిక ఏమిటి, తండ్రి ఒడిలో కూర్చునే స్థానమే లేకపోతే లోకం అందరికన్నా అత్యుత్తమైన ధ్రువ స్థానాన్ని నేను పొందాలి,
ఈ నక్షత్రాల్లో చంద్రమండలాల్లో అన్ని పైన అత్యున్నత స్థానాన్ని నేను పొందితే కానీ నాకు ఈ అవమానం తీరదు అని పిల్లవాడి మనసులో ఉన్న కోరిక. అయితే ఆ మార్గంలో వస్తున్న నారదుడు అంటాడు, నువ్వు చిన్న పిల్లవాడివి, ఆటపాటలతో జీవితం గడపాల్సిన వాడివి, విష్ణు భక్తి ఏమిటి, ఎలా సాధ్యం, వెళ్ళిపో వెనక్కి అంటాడు. నేను ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి వెళ్ళను, నేను విష్ణుమూర్తి కోసం తపస్సు చేసి నా లక్ష్యాన్ని నేను సాధిస్తాను అని ఆ అరణ్యంలో ఘోరమైన తపస్సు చేస్తుంటాడు. ఎంత ఘోరమైన తపస్సు అంటే లోకాలు తల్లడిల్లిపోయేంత ఘోరమైన తపస్సు. అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వస్తాడు. ఏమిటి ఆ పసిపిల్లవాడు అంత పెద్ద తపస్సు చేయడం ఏంటి, ఆ ఘోరమైన తపస్సుకి ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఏంటి, అల్లకల్లోలం అయిపోతుంది, నువ్వు కల్పించుకోవాలి అని. అప్పుడు విష్ణుమూర్తి ప్రత్యక్షమై నీకు ఏం కావాలి అంటే అన్నాడు, అసలు నాకు తెలుసు నీ మనసులో ఏముందో, నీకు ధ్రువ పదవి కావాలి, అత్యున్నతమైన పదవి కావాలి నక్షత్ర మండలంలో నుంచి, అది ఇస్తాను, కానీ నీకు ఇప్పుడు కాదు, అది నువ్వు కొంతకాలం మీ ఊరి తిరిగి వెళ్ళిపో తల్లి దగ్గరికి, నీ రాజ్యంలోకి కొంతకాలం రాజ్య పరిపాలన చేయి, ఆ తర్వాత నీకు మార్గం ఇస్తాను అంటాడు. ఈ ధ్రువుడు అనుకుంటాడు, ఇది ఎవరో విష్ణుమూర్తి మనసులో చేర్చి చెడగొట్టారు, నేను కావాల్సిందేమో ధ్రువ మార్గం, ఆకాశ మార్గంలో నక్షత్ర మార్గంలో అత్యున్నత స్థానం, అది పోగొట్టుకుని మళ్ళీ సంసార బంధాల్లో, మళ్ళీ రాజ్యంలో, మళ్ళీ తల్లి, మళ్ళీ సవితి తల్లి, మళ్ళీ సోదరుడు, ఈ మధ్య ఏమిటి అని చాలా బాధపడతాడు. అయినా అడవి మార్గంలో నడుచుకుంటూ వస్తాడు. ధ్రువుడు వస్తున్నాడు అనే సంగతి ఉత్తానపాద మహారాజుకు తెలుస్తుంది. అంతకన్నా ముందు నారదుడు వెళ్తాడు, నీ కొడుకు వచ్చేస్తున్నాడు అడవి మార్గం నుంచి అని. వెంటనే సురుచి భయపడిపోతుంది, ఈ రాజ్యం ఎక్కడ కావాలంటాడో ధ్రువుడని. కానీ ఉత్తానపాదుడు చెప్తాడు, ఈ రాజ్యం నా కొడుకు ఇచ్చేస్తున్నాను, నాకు ఈ రాజ్యం మీద భ్రాంతి పోయింది, ఈ భార్యల మీద ఆసక్తి పోయింది, కాబట్టి నాకు ఈ సంపదలు ఏమీ ఎక్కర్లేదు అని ధ్రువుణ్ణి ఆ పదవిలో రాజుగా పెట్టి అతడు తపస్సుకు వెళ్ళిపోతాడు తండ్రి ఉత్తానపాద మహారాజు. సవతి మాత్సర్యంతో అసూయలో మరిగిపోయిన సురీచి దుఃఖిస్తుంది. తన కొడుకు కష్టపడి విష్ణువుని పూజించి ఒక ధర్మ మార్గంలోకి వచ్చాడు కదా అని సునీతి ధ్రువుడి తల్లి సంతోషిస్తుంది. ధ్రువుడు చాలా కాలం పరిపాలన చేసిన తర్వాత విష్ణుమూర్తి చెప్పినట్టుగానే ధ్రువ పదాన్ని పొందాడు. అంటే ఈ కథ మనం వినగానే అంత పిల్లవాడు పట్టుదలగా తపస్సు చేయడం ఏంటి, ఆ పిల్లవాడు తపస్సును మెచ్చి విష్ణుమూర్తి సాక్షాత్కరించి ధ్రువ పదవిని ఇస్తున్నాను, అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తున్నాను అండం ఏమిటి అనేది మనకు ఆశ్చర్యాన్ని కలిగించిన ఈ కథలో ముఖ్యమైన అంశం ఏమిటంటే ఈ సవతి మాశ్చర్యం. ఈ నిజంగా ఆనాడే కనుక సురిచి చూసి చూడనట్టు ఊరుకున్నట్లయితే ఆ ఉత్తానపాదుడు తండ్రి ఒడిలో కాసేపు ధ్రువుడు కూర్చునేవాడేమో. కానీ ధ్రువుడి యోగ్యతలో భగవంతుడు అనుగ్రహం ఉంది కాబట్టి ఆ గొప్ప పదవిని పొందాడు, రాజ్యాన్ని పరిపాలించాడు, ప్రజలందరినీ కన్నబిడ్డలాగా చూశాడు, చివరికి మోక్ష మార్గాన్ని కూడా పొందాడు అని. అయితే ఇందులో మనకి సురుచి కానీ సునీతి కానీ ఈ సవతి మాశ్చర్యం కానీ ఉత్తముడు అనే సోదరుడు కానీ ఈ ధ్రువుడు ఉత్తానపాదుడనే రాజు అతని ఒడిలో కూర్చోవడం ఇవంతా కథాంశంగా విన్నప్పటికీ కూడా ఈ సవతి మాశ్చర్యం మూలంగా కుటుంబంలో ఎలాగ చెల్లాచెదరవుతుంది. ఇవాళ ధ్రువుడు మహాభక్తుడు కాబట్టి విష్ణువు యొక్క అనుగ్రహాన్ని కరుణా కటాక్షాలు పొంది ధ్రువ మార్గాన్ని పొందాడు. అది పొందలేనివాడు ఏమవుతాడు? తండ్రి పరిచిన గాయం, సవతి తల్లి పెట్టిన మనసులో బాధ, వీటన్నింటి మూలంగా ఆ పిల్లాడి మానసిక స్థితి ఏమిటి, ఇవి తలుచుకున్నట్టయితే మనము ఒక అధర్మ మార్గంలో ఒక కుటుంబం వెళ్ళినప్పుడు తండ్రి తెలిసి కానీ తెలియక కానీ ఆ చిన్న భార్య మీద ప్రేమ కొద్దీ ధ్రువుని ఏ విధంగానూ ప్రేమగా చూడకపోయినప్పటికీ ఆ పిల్లవాడు పట్టుదలగా తన లక్ష్యాన్ని చేరుకున్నాడు అనేది మనం ముఖ్యంగా గ్రహించాలి. తండ్రిని ఆజ్ఞాపించే స్థితిలో కొడుకు ఎప్పుడు ఉండడు, తండ్రి చేసింది తప్పు అని కొడుకు ఎప్పుడు చెప్పడు. కానీ ఒక ధర్మ మార్గము అతను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళడం అతని జీవిత లక్ష్యము అనే గొప్ప అంశాన్ని చెప్తూ భక్తులలో ధ్రువుడు చాలా గొప్ప భక్తుడు. బాల భక్తుల్లో ధ్రువుడి పేరు మొదట చెప్తారు. అంత చిన్నపిల్లవాడు అయ్యింది అరణ్య మార్గంలో అన్ని కష్టాలు పడి చివరికి విష్ణుమూర్తిని సాక్షాత్కరింపజేసుకోవడం అనేది ధ్రువుడి యొక్క భక్త చరిత్రలో చాలా గొప్పది. ఇక్కడ భక్తి కన్నా మనం గ్రహించాల్సింది ఏమిటి, ఒక పట్టుదల, ఒక కార్యదీక్ష ఉన్నట్టయితే ఎవరు ఏదైనా కూడా సాధించగలరు. అవి రెండూ లేకుండా చిన్న చిన్న విషయాలను మనసు కలిసి వేసుకున్నట్టయితే ఒక అడుగు కూడా ముందుకు వాళ్ళు వెయ్యలేరు అనే గొప్ప సత్యాన్ని బోధిస్తోంది ఈ ధ్రువుడి యొక్క భక్తి కథ. భాగవతంలో మనకు కనిపిస్తుంది. ధ్రువుడు లాంటి భక్తుడు, ధ్రువుడు లాంటి కార్య దీక్షాపరుడు, ధ్రువుడులాగా ఒక లక్ష్యాన్ని చేరేటువంటి వాడు, గమ్యాన్ని చేరడం కోసం మానసికంగా శారీరకంగా నిగ్రహాన్ని పొందినవాడు అనే యువతని మనం ఆశిద్దాం.